ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భర్త మొహం చాటేశాడని హైదరాబాద్ హయత్ నగర్లో అత్తింటి ముందు యువతి నిరసనకు దిగింది. గత ఏడాది హయత్ నగర్కు చెందిన నిఖిల్తో యువతికి పరిచయమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిచయం చేసుకున్నాడని యువతి వాపోయింది. పరిచయమైనటువంటి నెల రోజుల్లోనే పెళ్లి చేసుకుంటానని నిఖిల్ చెప్పాడని, వెంటనే ఇంట్లో తెలియకుండా విజయవాడలో పెళ్లి చేసుకున్నామని తెలియజేసింది. ఇక వారం క్రితం తనపై ఇంట్రెస్ట్ లేదంటూ కూడా ఇంటి నుండి వెళ్లిపోయాడని బాధితురాలు కన్నింటి పర్యామంతైంది. నిఖిల్ మోసం చేశాడని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించకపోవడంతో ఆందోళనకు దిగింది. కేసులో పెట్టినామంటే ఇప్పుడు నా మొగుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ రిసీవ్ కేసు పెట్టకపోతే ఏం చేయమంటారు చెప్పండి. ఎన్ని రోజులు అన్ని బాగానే ఉన్నాయి, మరి ఇన్ని రోజులు బాగానే ఉంది, ప్రేమనే ఉంది, చేసుకుంటాము. పెళ్ళి అయ్యిందో కాదో మాకు తెలియదు. పెళ్ళి అయ్యిందా నువ్వు అంటున్నావు, నాకు ఎవరో చెప్పలేదు. అంకుల్కి తెలీదా? నేను అంకుల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడగండి ఒకసారి. మన అంకుల్ని పిలిచేయండి, మాట్లాడదాము. అంకుల్కి తెలుసు కదా నేను. అవును రా, డ్యూటీలో విడిచిపెట్టుకొని స్కూల్ పిల్లలు దింపందే వస్తాను. అంకుల్ దింపండి ఇప్పుడు అంత దూరం నుంచి ఇటు మిగిలి కదా. మీరే ఇట్లా మాట్లాడితే మరి ఎవరి దగ్గర పోవాలని చెప్పండి మీరు. మరి అప్పుడు ఎందుకు రాలేదు? మాకు తెలియకుండా ఎందుకు తీసుకురాలేదు కదా మా అమ్మకి. నువ్వు ఎప్పుడు అండి కదా పోదామని. ఎన్నిసార్లు నన్ను గోడకేసి గుద్ది కొట్టేట మరి నీ కొడుకు వచ్చినాక అన్ని బయట పడతాయి. మరి మీరే రప్పించండి. నీ మాటలు ఎట్లా నమ్ముతాం? మీరు రోజు ఆయనతో మాట్లాడుతున్నారు, ఎట్లా నమ్ముతాం? నీ మాటలు ఎట్లా నమ్ముతాం? మరి పిలిపియండి ఆంటీ. నువ్వే పిలిపియాలి అంటే నేను అడిగితే మాట్లాడతాడు అండి. అతను ఒక్క రోజు కూడా ఉన్నాడు మాట్లాడకుండా. అంటే ఏడున్నావు నాన్న, తిన్నావా అని అడుగుతాడు. ఇంకేం మాట్లాడతారు. మాట్లాడతారు ఇప్పటికి కూడా మీకు తెలుసు కదా. ఇక్కడ ఫోన్ ఎత్తలేడు అమ్మంటే చెప్పియాలి అని నేను ఏ రోజు కూడా అడగలేదు ఆంటీ. మీ అమ్మకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు దేనికైనా నేను అడగలేదు ఆంటీ. ఒకటి ఇంట్లో నుంచి కట్టలు డబ్బులు తీసుకొస్తాడు వీళ్ళ అమ్మకి ఇస్తా అని. ఇక్కడ ఏమో 5,000 అంటుంది. నేను చూస్తున్నా కదా ఆయనతో తిరుక్కుంటూ ముంబైకి అదే ఇప్పుడు నేను చూపిస్తా. ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చూపిస్తా. నువ్వు అరవకు వచ్చినాక అరవకు కాదమ్మా, వారం అవుతుంది వెళ్ళిపోయి. ఇద్దరు ఒక తన కూర్చుని పెట్టి మరి పిలిపియండి. నేను ఇక్కడే కూర్చుంటా. గోడకేసి గుద్ది కొట్టిందని చెప్తున్నా కదా. నువ్వు చెప్తే మేము నమ్ముతావా? కొట్టిందా? నేను కూడా తీసుకెళ్ళి చూపిస్తా. ఏం చేసినావో నీకే తెలుసు, మాకేం తెలుసు. ఏం చేసినా అంటే మరి ఇప్పుడు నేను ఏదో చేసిందాన్ని అయితే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాను కదా. వీళ్ళు తెలుసా నాకు ఏ రోజైనా? నేను ఎందుకు ఇల్లు కూడా తెలియకుండా ఆధార్ వస్తాడు అట్లా బడకు కొంచెం కాదమ్మా. ఇట్లా అమ్మాయి వచ్చింది అంటే ఎవరైనా ఊరికొస్తారు. అని నేను ఏ రోజు కూడా అడగలేదు ఆంటీ. మీ అమ్మకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు దేనికైనా నేను అడగలేదు ఆంటీ. ఒకటి ఇంట్లో నుంచి కట్టలు డబ్బులు తీసుకొస్తాడు వీళ్ళ అమ్మకి ఇస్తా అని. ఇక్కడ ఏమో 5,000 అంటుంది. నేను చూస్తున్నా కదా ఆయనతో తిరుక్కుంటూ ముంబైకి అదే ఇప్పుడు నేను చూపిస్తా. ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చూపిస్తా. నువ్వు అరవకు వచ్చినాక అరవకు కాదమ్మా, వారం అవుతుంది వెళ్ళిపోయి. ఇద్దరు ఒక తన కూర్చుని పెట్టి మరి పిలిపియండి. నేను ఇక్కడే కూర్చుంటా. ఆయన గోడకేసి గుద్ది కొట్టిందని చెప్తున్నా కదా. నువ్వు చెప్తే మేము నమ్ముతావా? కొట్టిందా? నేను కూడా తీసుకెళ్ళి చూపిస్తా. ఏం చేసినావో నీకే తెలుసు, మాకేం తెలుసు. ఏం చేసినా అంటే మరి ఇప్పుడు నేను ఏదో చేసిందాన్ని అయితే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాను కదా. వీళ్ళు తెలుసా నాకు ఏ రోజైనా? నేను ఎందుకు ఇల్లు కూడా తెలియకుండా ఆధార్